31వ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తలలో నాలుకగా ఉంటూ ఏ ఆపద ఉన్నా ముందుంటానని 31వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిరియాల జ్యోతిస్వామి తెలిపారు. 31వ డివిజన్ ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్గా అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 31వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిరియాల జ్యోతిస్వామి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా 31వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిరియాల జ్యోతిస్వామి మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తలలో నాలుకగా ఉంటూ ఏ ఆపద ఉన్నా ముందుంటానని డివిజన్ ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్గా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నిత్యం డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉండే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, గులాంబాబా, సిరాజ్, నూరుద్దీన్, నసీర్, కోటేశ్వరరావు, మేక సురేందర్ రెడ్డి, మాచర్ల శ్రీను, బ్రహ్మచారి, సరిత, ఉమా, మహాలక్ష్మి, రేణుక, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు మిరియాల స్వామి. ఈసారి ఈ వార్డు 31 వార్డు మహిళలకు రావడం నిజంగా కూడా అభినందనీయాల్సిన విషయం. ఆ సందర్భంగా మన నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి గారు మా మీద నమ్మకంతో మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మా మేడంను నిలబెట్టడం జరిగింది. నేను మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి కూడా ఉండడం జరిగింది. నేను చేసిన పనులకు కానీ ఆనాడు 2014లో కూడా నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. తక్కువ మెజారిటీతో ఆ రోజు నేను ఓడిపోవడం జరిగింది. మళ్ళీ కూడా నా మీద విశ్వాసంతో ఈరోజు మళ్ళీ కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఈ వార్డుని గెలిపించుకొని కంచెల భూపాలరెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తాం మేమందరం కలిసి కూడా అని చెప్పి నేను సభాముఖంగా ఈ వార్డు ప్రజల తరఫున మన భూపాలన్నకి చెప్పడం జరుగుతున్నది. ప్రజలు కూడా మమ్మల్ని ఈ ఒక్కసారి మమ్మల్ని గెలిపించి కారు గుర్తు కోటేసి ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళని వేడుకుంటున్నాను. పోయికొండ వార్డుకి నేను నిలబడుతున్నా. మిరియాల స్వామి వాళ్ళ భార్యని నేను ఇంటింటికి నేను ప్రచారం చేస్తుంటే నాకు కంప్లైంట్లు ఇస్తారు. ఫస్ట్ సీసీ రోడ్లు వేయమంటారు, అది ఫస్ట్ చేస్తా. తర్వాత డ్రైనేజీ గురించి మాట్లాడుతారు, అది చేస్తా. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇప్పిస్తా, పింఛన్ లేని వాళ్ళకు పింఛన్ ఇప్పిస్తా. ఒకసారి నన్ను దీవించండి, నాకు ఓటేసి నన్ను గెలిపించండి. ఫస్ట్ సీసీ రోడ్లు వేపిస్తా. నేను అది హామీ ఇస్తున్నా. పార్కులో అన్ని సౌకర్యాలు లేవు, అన్ని సౌకర్యాలు చేపిస్తా దగ్గరుండి. वार्ड के पूरे मुसलमान और गैर मुस्लिम भाइयों को मेरी तरफ से सबको सलाम। और एक बार ये इलेक्शन आ गया, अब क्या है बोले तो इस टाइम में 31 वार्ड में जो पुराने जो काउंसलर थे 2 बार जिताए थे और सबको मालूम है कि ये वार्ड में क्या हुआ, सबके नज़रअंदाज है। इसीलिए मैं एक ही बोल रहा हूँ कि आने वाले दिनों में जो मिरियाला स्वामी ज्योति मेरे बहन खड़े, उनको ज़्यादा से ज़्यादा वोट देकर हम उनके हाथ मजबूत करना है। क्योंकि जो पुराने जो काउंसलर साहब थे जो अपना ही काम करते थे, लेकिन पब्लिक का काम जो पार्टी बेस पे उन्होंने काम कर रहे थे। మా భూపాలన్న నిలబడిచినటువంటి మా వార్డు అభ్యర్థి మిరియాల స్వామి గారిని మేము మా వార్డు కట్టలందరూ కలిసి భారీ మెజార్టీతో గెలిపించుకొని భూపాలన్న గిఫ్ట్ ఇద్దామని నిర్ణయించుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 టైమ్స్ కాంగ్రెస్ తరపు నుంచి ఖైంబే గారు గెలిచి ఏం చేసిండు, ఏం అభివృద్ధి చేసిండు ఏందనేది ప్రజలకు మేము ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటుంటే వాళ్ళే చెప్తా ఉన్నారు. మన ఏదైనా సరే ఒక్కసారి ఆలోచించండి. ఇన్ని అవకాశాలు ఇచ్చారు అతనికి, ఒక్కసారి అవకాశం మిరియాల స్వామి గారికి ఇచ్చి అభివృద్ధి ఏందనేది మీ కళ్ళారా మీరు చూస్తారని కోరుకుంటా ఉన్నాను.